హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పావని. ఈరోజు మన వీడియోలో శారీ ప్రీఫిట్టింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎలా చేయాలనే విషయం కాదు, దానికి సంబంధించిన థియరీ పార్ట్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే, వీడియో ఏంటంటే ఇప్పుడు నేను శారీ ప్లీటింగ్ చేస్తున్నాను కదా, ఇది ఎలాగో చేస్తున్నాను కదా, మీకు కొన్ని పాయింట్ షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. నేనైతే ఇందులో ప్లీటింగ్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కాకపోతే దానికి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవేంటంటే, శారీ ప్రీఫిట్టింగ్ చూసినంత ఈజీ కాదండి, చాలా కష్టంతో కూడుకున్న పని. అలా నుంచొని చేస్తుంటే ఒక్కొక్కసారి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. కొన్ని శారీస్ అయితే అస్సలు మాట వినవు. అందులో ఇప్పుడు నేను చేసే శారీ కూడా అలాంటిదేనమాట. చూడడానికి లుక్స్ వైజు అది పట్టు చీర స్టిఫ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ పట్టు చీర అయినప్పటికీ అది స్టిఫ్నెస్ లేదండి, చాలా స్మూత్గా ఉంది. జార్జెట్ శారీ లాగా సిల్కీగా జారిపోతుంది పట్టుకుంటే, అలా ఉంది. ఫ్యాబ్రిక్ అనేది, శారీ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నా కస్టమర్ అడిగినప్పుడు మనం చెయ్యాలి. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే, కొంచెం స్టిఫ్గా ఉన్న శారీ అయితే కొంచెం తొందరగా అవుతుంది. ఇలా మెత్తగా ఉన్న శారీ అయితే బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. శారీ ప్రీఫిట్టింగ్లో మనకి శారీ ఫ్యాబ్రిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కస్టమర్ సర్వీస్ ఒప్పుకునే ముందు శారీని చూసి పట్టుకొని మీరు చేయగలరు అనుకుంటేనే అది మీరు క్లయింట్కి తీసుకోండి. లేదంటే కొంచెం కొన్ని రోజులు అలవాటయ్యే వరకు అలాంటి శారీస్ ఒప్పుకోకండి. ఇంకొకటి ఏంటంటే, హీట్ మ్యాట్ మాత్రం కంపల్సరీ ఉపయోగించాల్సిందే. దట్టు కస్టమర్ శారీస్ చేస్తున్నప్పుడు మాత్రం పర్టికులర్గా ఉపయోగించాల్సిందే. హీట్ మ్యాట్ ఉపయోగించకుండా శారీ ప్లీటింగ్ చేద్దాము అని ట్రై చేస్తే, ఒకవేళ ఐరన్ బాక్స్ హీట్ ఎక్కువ ఉందంటే మాత్రం అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కస్టమర్తో కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి శారీ డ్యామేజ్ అయితే కస్టమర్ ఒప్పుకోరు కదండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి హీట్ మ్యాట్ కంపల్సరీ ఉపయోగించాలి. ఐరన్ బాక్స్ విషయానికి వస్తే కంపల్సరీ మన స్టీమ్ ఐరన్ ఉపయోగించాలన్నమాట. నార్మల్ డ్రై ఐరన్ కూడా ఉపయోగించవచ్చు, కాకపోతే అది మన ఇంట్లో వరకు, మన శారీస్ వరకు చేసుకుంటే పర్వాలేదు. కస్టమర్ శారీ అన్నప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి స్టీమ్ ఐరన్ మాత్రమే ఉపయోగించాలి. అదొక పాయింట్. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే, శారీ ప్లీటింగ్లో కంపల్సరీ మెజర్మెంట్స్ అనేవి ఉండాలండి. మెజర్మెంట్స్ ఉండాలి, దట్టు పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఏముంది, అందరూ ఒకేలాగా కదా కట్టుకునేది చీర, ఏ మెజర్మెంట్స్ అయినా పర్వాలేదు చేసేద్దాం అనుకుంటే మాత్రం అవ్వదండి, సెట్ అవ్వదు శారీ. కంపల్సరీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఒక్కొక్కసారి మెజర్మెంట్స్ లేకుండా కూడా అప్రాక్సిమేట్గా గెస్ చేసి పెట్టవచ్చు. ఆ వ్యక్తి మనకు తెలుసుండి మనకి అంచనా వేయగలిగితే, దానికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అండి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే అలా చేయగలగాలి, లేదంటే కంపల్సరీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి జారీ ఫ్యాబ్రిక్ ఉన్న శారీస్ ఆగవండి, అసలు పెట్టిన చోట ఉండవు. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ప్లీటింగ్స్ చేసేటప్పుడు. పెడుతుంటే జారిపోతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా దృష్టిలో ఉంచుకొని చేయాల్సి ఉంటుంది. ముందు ఐరన్ పెట్టేయడానికి ఉండదు, ఎందుకనంటే ఒకసారి ఐరన్ ఇచ్చామంటే మళ్ళీ అవి సెట్ చేయడానికి ఉండదు. ఏదైనా శారీ ముందు మనం సెట్ చేసుకున్నాకే ఐరన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శారీ బాక్స్ ఫోల్డింగ్ అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి, ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. మరి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా బాక్స్ ఫోల్డింగ్ చేసేటప్పుడు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఈ శారీ అయితే కస్టమర్కి డ్రేపింగ్ సర్వీస్కి కూడా వెళ్ళానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.